మచిలీపట్నం సిటీ కేబుల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తూ జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా శ్రీ కమ్మిలి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. నమస్కారం కమ్మిలి శ్రీనివాస్ గారు. మీరు ఈ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సమైక్యాంధ్ర పార్టీ తరఫున. సమైక్యాంధ్ర పార్టీ తరఫున ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సేవా భాగాల్లో భాగంగా మీరు ఈరోజు మచిలీపట్నంలో కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు కాబట్టి అసలు మా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలోనే మీరు పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఎన్ఆర్ఐ అని తెలిసింది. అటువంటి ఎన్ఆర్ఐ ఉన్నటువంటి మీరు ఈ రోజున మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలోనే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? మచిలీపట్నం అనేది చాలా చారిత్రకమైన ప్రదేశం, చాలా గ్రేట్ హిస్టరీ ఉన్న ప్రదేశం. ఈ ప్రాంతంలో చాలా మేధావులు, చాలా గొప్పవారు పుట్టిన ప్రాంతం. పింగళి వెంకయ్య గారు ఆయన జాతీయ జెండాని డిజైన్ చేసి క్రియేట్ చేసి ఆంధ్రజాతీయ కళాశాలలో దేశానికి అందించారు. అలాగే పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, గ్రేట్ లీడర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ లీడర్. తర్వాత సికే నాయుడు ఫస్ట్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్. ఆయన చాలా ఇలాంటి గ్రేట్ నేషనల్ లెవెల్లో ఒక చరిత్ర సృష్టించిన గ్రేట్ లీడర్స్ పుట్టిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోంచి పోటీ చేయాలనుకోవడానికి ఇంకా మెయిన్ కారణం ఏంటంటే నేను కమ్మిలి కృష్ణమూర్తి గారి మనవణ్ణి, చిలకలపూడి, మచిలీపట్నం మా నాన్నమ్మ గారి ఊరు. అలాగే మా అమ్మమ్మ గారి ఊరు కానుమోలు, హనుమాన్ జంక్షన్. మా మదరు తండ్రి నూకల వెంకటరత్నం గారు, పెంచుకున్న తండ్రి చింతా శేషకర్రావు గారు. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను. నాకు ఈ ప్రాంతం మీద, నేను పుట్టిన ఊరుగా, నేను పుట్టిన ప్రాంతంగా నాకు చాలా ప్రేమ ఉంది. సో అందుకనే ఈ మచిలీపట్నం నుంచి మీరు పోటీ చేసి పుట్టిన ప్రదేశానికి ఏదైనా ఒక సేవ చేయాలి అనేటువంటి లక్ష్యంతో మీరు వచ్చారు. ప్లస్ ఈ తెలంగాణ విభజించిన విధానం, ఈ చేసిన డ్రామాలు, ఈ గవర్నమెంట్ చేసిన తప్పుడు పనులకి చెల్లించి ఎంతో అభివృద్ధి చెందిన తెలంగాణ అనే కేసీఆర్ గారు మాయమాటలు చెప్పి ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఒక విధంగా చేసుకున్నారు ఆయన. అదే విధంగా ఇప్పుడు రియల్గా చెప్పాలంటే నేను తెలంగాణ కూడా బాగా తిరిగానండి. అంటే తెలంగాణ అభివృద్ధి చెందినప్పటికీ వాళ్ళు దాన్ని విభజన చేసుకున్నారు, కావాలని సపరేట్ చేశారు స్వార్థంతో. కానీ ఎంతో వెనకబడిపోయిన ప్రాంతం అయినటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని మాత్రం వాళ్ళు గుర్తించట్లేదు. ఈ రోజున అందరూ క్షీణించిపోతున్నారు. వెనకబడిపోవడమే కాదు, క్షీణించిపోతున్నారు. తెలంగాణ వాళ్ళు అభివృద్ధి చెందలేదనే ఒక కారణంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఇది డిస్ట్రస్డ్ ఏరియా కింద గుర్తించి ఇమీడియట్గా గవర్నమెంట్ ఈ ప్రాంతానికి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు ఇచ్చి ఇమీడియట్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. మేము చాలా నష్టపోయాం, ఈ ప్రాంతం చాలా నష్టపోయి హైదరాబాద్ని డెవలప్ చేసింది. దానికి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా నేను చాలాసార్లు చెప్పడం అయింది. చాలా అంటే పూర్తిగా వెనుకబడిపోయిన ప్రాంతంగా ఒకానొకప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మచిలీపట్నాన్ని మళ్ళీ ఆ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కోసం మీరు ఈ ఎలక్షన్లోకి రావడం జరిగింది అని చెప్తారు. మీ ఉద్దేశం అంతే కదండి? అయితే ఈ అభివృద్ధి చేయడంలో మీ ప్రణాళికలు ఏంటి? ఏ ప్రణాళికతో మీరు ముందుకెళ్తారు? బందర్ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ బందర్ నియోజకవర్గం, మా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ట్రిగరింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ పోర్టు. ఆ పోర్టు నుంచే తర్వాత అన్నీ వస్తాయి. ఆ పోర్ట్ లేకుండా ఇప్పుడు హైవేని 6 లేన్లు అలా చేసుకుంటే వెళ్తే అదేం నిలబడదు. అన్నెసరీగా మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. ఫస్ట్ పోర్టు తర్వాత అన్ని హైవేలు ఆధునీకరణ, 6 లేన్. కోస్టల్ హైవే చాలా ఇంపార్టెంట్. ఆ కోస్టల్ హైవే అంటే ముందు పోర్టు ద్వారా బందర్పట్నం యొక్క అభివృద్ధి అనేది ముడిపడి ఉంటుంది అనేటువంటిది మీ ఉద్దేశం. అవునండి. మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి కోస్తా తీర ప్రాంతం ఎక్కువ అండి. ఈ తీర ప్రాంతాలు అనేక సహజ వనరులు ఉన్నాయి. ఈ సహజ వనరులను ఉపయోగించడం ద్వారా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఈ సహజ వనరులను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయదలుచుకున్నారు? మనకి చాలా న్యాచురల్ గ్యాస్, చమురు వనరులు ఉన్నాయి. తర్వాత చాలా సిలికాన్, ఇటువైపు సముద్రం బాక్సైట్ నిక్షేపాలు చాలా ఉన్నాయి. అవన్నీ గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్స్ పెడితే, పోర్టు వచ్చిన తర్వాత గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్స్ పెడితే ఫుల్ 24/7 కరెంట్ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా కరెంట్ తోటి బోల్డ్ మల్టీనేషనల్ కంపెనీస్కి అన్నీ పిలిచి వాళ్ళందరికీ ఇక్కడ పెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. తర్వాత ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద డిస్ట్రస్డ్
ఒక డిస్ట్రెస్డ్ ఏరియా కింద డిక్లేర్ చేసి ఈ ప్రాంతానికి స్పెషల్ స్టేటస్ కంటే ఇంకా సూపర్ స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకోవడానికి అంతర్జాతీయంగా పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలా అడుగడుగున కోఆపరేట్ చేయాలి. చాలామందిని యువతని పారిశ్రామికవేత్తలా తయారు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడానికి తయారు చేయాలి. బేసిక్ నెసెసిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి మనం ఏర్పాటు చేయాలి. అంటే మీ ఉద్దేశం ప్రకారం సహజ వనరులను మీద ఆధారపడినటువంటి పరిశ్రమల్ని అభివృద్ధి చేయటం ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు ఉపాధి కల్పించడం అవుతుంది, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వీలవుతుందని మీ ఉద్దేశం. అవునండి. అంతేగాని యాక్చువల్గా మా దగ్గరకు వచ్చేటప్పటికి విజయవాడ రైల్వే కేంద్రం అభివృద్ధి చెందింది, కానీ కోస్టల్ రైల్వే లైన్ చిన్నప్పటి నుంచి బందరు ప్రజలకు కలగా మిగిలిపోయింది. అంటే రేపల్లె నుంచి మామూలు మచిలీపట్నానికి రైల్వే లైను ఎప్పటికప్పుడు ప్రపోజల్లోనే ఉంటుంది. దాని గురించి మీరు ఏమైనా చర్య తీసుకోగలరా? అది చాలా అదే అండి, అన్ని విధాల రాజకీయ పరంగానే ఈ ప్రాంతాన్ని అన్యాయం చేశారు. కోస్టల్ రైల్వే లైను, కోస్టల్ హైవే అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంతం మన రాష్ట్రానికి బోల్డ్ మత్స్య సంపద సముద్రం నుంచి తీసుకొచ్చి వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కే కానీ ఎక్స్పోర్ట్స్కే కానీ అన్ని విధాలా చాలా ఇంపార్టెంట్. ఆ కోస్టల్ లైను, రైల్వే లైను, కోస్టల్ హైవే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. పోర్టుతో పాటు అవి కూడా చాలా ఫస్ట్ ప్రయారిటీగా చేయాలి. ఈ రోజున ఆర్టీసీలో ప్రయాణం చేయాలంటే మచిలీపట్నం టు విజయవాడ సుమారుగా 70 రూపాయలు 80 రూపాయలు టికెట్ అవుతుంది. అదే రైల్లో వెళ్తే 17 రూపాయలకే విజయవాడ వెళ్ళేటువంటి పరిస్థితులు. కానీ రైలు ప్రయాణం అనేది చాలా కాలంతో కూడిన పని అయిపోతుంది. అంటే సుమారుగా 3 గంటలు ప్రయాణం అవుతుంది. దానికి ముఖ్య కారణం డబుల్ లైన్ లేకపోవటం. మరి మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు డబుల్ రైల్వే లైన్ తీసుకురావడంలో మీరు ఏమైనా చర్యలు తీసుకోగలరా? అవునండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. విజయవాడ వరకు నేషనల్ హైవే NH9 అని పెట్టి మనకు కంటిన్యూస్గా మచిలీపట్నం టు బాంబే, విజయవాడ వరకు ఉండి విజయవాడ నుంచి బందరు లేదు. ఎందుకంటే అది ట్రాఫిక్ ప్రాబ్లం, అది బడ్జెట్ ప్రాబ్లం, ఏదో ఒకటి చెప్తారు. అది ఇమీడియట్గా ఆ ఎక్స్టెన్షన్ పార్ట్ డబుల్ లైన్ చేసేస్తే చాలా ఫాస్ట్గా వస్తుంది. పోర్ట్ రాగానే ఇలాంటివన్నీ చాలా ఫాస్ట్గా అప్రూవల్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ పోర్ట్ ట్రాఫిక్, కార్గో ట్రాఫిక్ ఓవరాల్గా ఇవన్నీ అదే నా ఉద్దేశం 100% పోర్ట్ తోటి చాలా ముడిపడి ఉన్నాయండి. పోర్టుని చాలా అన్యాయంగా ఈ లోకల్ లీడర్స్ కుమ్మక్కులైపోయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్లో 600 ఎకరాల్లో మనం సింగపూర్ పోర్ట్ ఉంటుందండి. 8,000 6,000 ఎకరాలు అడగడాలు ఏంటండి? 8,000 అడిగారు, తర్వాత ఇప్పుడు 5,000 చిల్లర ఎకరాలతోటి ఇది ఇప్పుడు బేసిక్ ఏంటంటే పోర్ట్ కట్టగానే ఆ పెరిగిన రేట్లతోటి ఈ ఎకరాలు అడ్వాంటేజ్ తీసేసుకుంటే ఫ్రీగా కట్టేసి వాళ్ళు ఫ్రీగా దారదత్తం చేసేసినట్టు చేయాలి గవర్నమెంట్. సో ఇదంతా చాలా ఒక కుట్రపూరితంగా ఒక క్విట్ కోప్రో అని మనం వింటున్నాం కదా, దాని ప్రకారం ఇక్కడ ఒక రకమైన గూడుపుటాన్ని, ఒక రకమైన ఇది జరుగుతుంది. అందుకని ఈ పోర్టు లోకల్ లీడర్స్ మూలనే లేట్ అవుతుంది. మా నాయకుడు ఎప్పటి నుంచో సంతకం పెట్టేసి అన్నీ ఇచ్చేసేసారు, కానీ ఈ లోకల్ లీడర్స్ క్విట్ కోప్రో మూలనే అది లేట్ అవుతుంది. ఆ ఒప్పందాలు వాళ్ళ కుదరదు. ముఖ్యంగా అండి, మాకు మచిలీపట్నం టు విజయవాడ 4 లైన్ రోడ్వే తీసుకురావాలని ఆల్రెడీ దానికోసం కాంట్రాక్టులు పిలవటం జరిగింది, కానీ ఎందుకో ఆగిపోయింది. ఈ 4 లైన్ని మచిలీపట్నం నుంచి విజయవాడకి నిర్మించడంలో మీరు ఏ రకమైన ప్రపోజల్స్ చేయదలుచుకున్నారు? బేసిక్గా అది ఎక్స్పోజ్ చేయాలండి. ప్రజానాయకులు, ఈ లోకల్ లీడర్స్ చేసే దుర్మార్గాలు, అన్యాయాలన్నీ ఫస్ట్ ఎక్స్పోజ్ చేయాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇవన్నీ ఎన్నెన్నో వస్తున్నాయి కదా, వీళ్ళందరూ ఇవన్నీ ఎక్స్పోజ్ చేయాలి. ఫస్ట్ బోల్డ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, అది ఇమ్మీడియట్గా 4 లైన్ చేయాలి. తర్వాత పోర్ట్ రాగానే అది 6 లైన్ చేయాలండి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. అది చేయకుండా ఎవరొకళ్ళు బేసిక్గా అది రాజకీయ వ్యవస్థే మాకు అన్యాయం చేస్తుంది. రాజకీయ వ్యవస్థని గట్టిగా నిలదీసి వెంటబడి అడిగే వాళ్ళే కావాలి ఈ రోజున. మచిలీపట్నం ముఖ్యంగా డెవలప్ అవ్వాలంటే విమానాశ్రయం కావాలండి. ఈ విమానాశ్రయం కావాలనే కోరిక మచిలీపట్నం వాసులకు కూడా ఉన్నది. కానీ మనకు దగ్గరలో ఉన్నటువంటి గన్నవరం విమానాశ్రయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయగలరు మీరు? గన్నవరం విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇంటర్నేషనల్ టెర్మినల్ వచ్చి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక 5-7 కిలోమీటర్స్లో సదరన్ సైడ్ గుడివాడకి పామర్కి మధ్యకి వైపు పెడితే సదరన్ టెర్మినల్ పెడితే, అదే గుడివాడ పామర్కి మధ్యలో సౌత్ టెర్మినల్ కింద అనుబంధ టెర్మినల్లే, జస్ట్ ఇంటర్నల్గా ఒక బస్ తిరుగుతుంది డొమెస్టిక్ టు ఇంటర్నేషనల్గా. అది ఇటువైపు పెడతాం అనేది చాలా ఇంపార్టెంట్. బందర్ పోర్టుకి
ఎయిర్పోర్ట్కి మధ్యలో బాగా డెవలప్ అవుతుంది మా నియోజకవర్గం అంతా. సో సదరన్ టెర్మినల్ పామర్ దగ్గర పెడితే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఏ దేశ ప్రగతి అయినా యువత మీద ఆధారపడి ఉంటుంది. ఆ యువత కూడా ఎడ్యుకేటెడ్ అయితే మరి చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యారంగంలో ఒక ఎంపీగా మీరు కనుక గెలవగలిగితే విద్యారంగంలో మీరు తీసుకురాగలిగినటువంటి సంస్కరణలు ఏంటి? విద్యారంగంలో మాత్రం అన్కాంప్రమైజ్డ్ వర్క్ చేస్తానండి. అసలు కాంప్రమైజ్ అయితే ఉండదు. ఫస్ట్ చాలా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అమెరికన్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్తో అలయన్స్ పెట్టి ఈ ప్రాంతంలో ఐఐటీలు, ఐఏఎంలు, నిటీలు అలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తేవడానికి ట్రై చేస్తాం ఫస్ట్. అది కాకుండా ఇంటర్నేషనల్ అలయన్స్ తోటి ఒక యూనివర్సిటీలు, కొన్ని యూనివర్సిటీలు, పెట్రోకెమికల్ యూనివర్సిటీస్, ఇప్పుడు ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి, పెట్రోలియం ఉంది, ఆ పెట్రోకెమికల్ యూనివర్సిటీస్, తర్వాత ఆంధ్రప్రదేశ్ జాతీయ కళాశాలని అది ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు. మన హెరిటేజ్ అది వదిలేశారు. అది వెంటనే దాన్ని ఇంటర్నేషనల్ అలయన్స్ కానీ లేకపోతే లోకల్గానే మన జాతీయ బడ్జెట్ని పెంచి దాన్ని చాలా మోడర్నైజ్ చేసి ఐఐటి లెవెల్, ఆంధ్ర యూనివర్సిటీ లెవెల్, ఒక వరల్డ్ క్లాస్ లెవెల్కే తీసుకెళ్లాలండి. ముఖ్యంగా మచిలీపట్నం సాంస్కృతిక కార్యక్రమాలకు పుట్టినిల్లు. ఇక్కడ అనేక మంది కళాకారులు జన్మించారు. ఈ సాంస్కృతిక రంగంలో అభివృద్ధి కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇందాక యువత గురించి అడిగినప్పుడు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. యువతకు మాత్రం చాలా పెద్ద పెట్టేస్తామండి. ఈ దేశానికి వెన్నుముక యువత. మన ఇండియా ఈజ్ వెరీ యంగ్. యావరేజ్ ఇండియన్ ఏజ్ ఈజ్ 28 to 30 years, 33 years అనుకుంటండి. ఎగ్జాక్ట్గా మారిపోతూ ఉంటాయి. యావరేజ్ ఇండియన్ ఏజ్ ఈజ్ 33 years. సో ఇండియన్స్ యువతకు మాత్రం 10,000 మంది యువతని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాను, స్మాల్ బిజినెస్ ఓనర్స్గా. దాన్ని బట్టి చూడండి ఎంత స్మాల్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో. వాళ్ళకి అడుగడుగున లోన్లు, అప్రూవల్స్, క్లియరెన్స్, ఆఫీస్ పెట్టుకోవడానికి ల్యాండ్ ఒక పాలసీ ప్రకారం, తర్వాత ఇంకా అన్ని అప్రూవల్స్ వాళ్ళకి. తర్వాత వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి పెద్ద విలేజ్లో ఒక మల్టీపర్పస్ జిమ్ము, వేదిక, అన్ని విధాలు యూజ్ చేసుకోవడానికి, వేదిక లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, తర్వాత వాళ్ళు వరల్డ్ క్లాస్ టెక్నాలజికల్ టూల్స్ వాడడం. ఇప్పుడు మంచి డ్రిల్లింగ్ మెషిన్లు, లేకపోతే కనుక ఆటోమేటెడ్ రోబోటిక్స్ ఒక హాబీ లాగా, ఒక రాబోటిక్ కాంపోనెంట్స్ ఇచ్చేసి ఒక విలేజ్లో వాళ్ళ పిల్లల్ని రోబోటిక్స్, జస్ట్ ఒక మోటారు, ఒక బ్లూటూత్ డివైస్, ఈ కాంపోనెంట్స్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఎన్ని బిల్డ్ చేసుకుని రోబోట్స్ క్రియేట్ చేసే విధంగా, వాళ్ళకి ఒక హాబీ లాగా తయారయ్యే విధంగా ఒక ఎక్విప్మెంట్. మరి ఈ కళాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. కళాకారులు అయినటువంటి మాకు దగ్గరలో ఉన్నటువంటి కూచిపూడి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నాట్య కేంద్రం, దానికి పుట్టినిల్లు మా మచిలీపట్నం నియోజకవర్గం. అటువంటి చోట సాంస్కృతిక పరంగా వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారు? కూచిపూడి నాట్యం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. మా అమ్మాయిలు ఇద్దరు నేర్చుకున్నారు, చాలా ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేస్తారు. మా వైఫ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ కర్ణాటక మ్యూజిక్ పాడుతుంది. సో కళలు లేకపోతే, కళలతోటే మోక్షం పొందొచ్చండి. మన ధర్మంలో కళలకి, సనాతన ధర్మంలో కళలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు మనుషులు మాట్లాడుకోవడానికి అన్నీ ప్రతి ఒక్కటి కళే అండి యాక్చువల్గా. బట్ కూచిపూడి మన నా నియోజకవర్గంలో ఉండడం నేను గర్విస్తాను. చాలా గ్రేట్, అది అసాధారణమైన విషయం. అక్కడ కూచిపూడికి చాలా ఎక్స్ట్రాడినరీ యూనివర్సిటీ, కూచిపూడి నాట్య కళాశాల యూనివర్సిటీ ఒకటి. తర్వాత కూచిపూడికి బాగా ప్రోత్సహించడానికి స్పెషల్ ప్యాకేజ్ లాగా పెట్టి, ఆ కూచిపూడి నగరం కూడా చాలా అంతర్జాతీయంగా ఒక పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాలని. ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్, మన గన్నవరం ఇంటర్నేషనల్ టెర్మినల్ పామరు సౌత్కి ఇటువైపు టువర్డ్స్ మచిలీపట్నం పెడితే వచ్చిన ప్రజలు కూడా డైరెక్ట్గా ఒకసారి దిగి వెంటనే కూచిపూడి వెళ్ళే విధంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ముఖ్యంగా మచిలీపట్నానికి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రోల్డ్ గోల్డ్ పరిశ్రమ ఉందండి. ఈ రోల్డ్ గోల్డ్ పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు కానీ, ఆ యజమానులు కానీ ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ పరిశ్రమ అభివృద్ధికి మీరు ఏం చర్య తీసుకోదలుచుకున్నారు? మా పూర్వీకులు, మా ముత్తాత గారి నుంచి 150 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో గోల్డ్ కవరింగ్స్ బిజినెస్ చేస్తున్నారు అనమాట. మా తాతగారు కమిల్ కృష్ణమూర్తి గారు కూడా వన్ ఆఫ్ ద టాప్ పీపుల్ ఇన్ గోల్డ్ కవరింగ్స్, కృష్ణా గోల్డ్ అని పెట్టి ఆల్మోస్ట్ ఒక 80 ఏళ్ళు, ఒక 70 ఏళ్ళు నడిపించారు. ఆ గోల్డ్ కవర్స్ అనేది మాకు కులవృత్తి లాంటిది అనుకోవాలి మీరు. మా నాన్నగారు వీళ్ళందరూ చదువుకుని ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళారు, కానీ
150 సంవత్సరాలు మేము గోల్డ్ కవర్స్లోనే మా తరాలు నడిచినాయి, గత తరాలు ఈ ప్రాంతంలో. గోల్డ్ కవర్స్కి ఈ రోజున గోల్డ్ ప్లేటింగ్ ఫస్ట్ కవరింగ్ అయింది, తర్వాత ఇప్పుడు ప్లేటింగ్ అయింది, తర్వాత ఇప్పుడు పెయింటింగ్, అదే చాలా క్వాలిటీ తగ్గిపోవడం వలన చైనా మార్కెట్ కూడా ఎక్కువ యాడ్ అయిపోవడం వలన మనకి ఏంటంటే ప్లేటింగ్ చేసే విధానాలు ఇప్పుడు నానో స్కేల్లో పెయింటింగ్ కరెక్ట్గా బాండింగ్ అది ఎలక్ట్రోసిస్ చేస్తున్నారు, కానీ ఎలక్ట్రో ప్లేటింగ్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయండి. ఆ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇప్పించి అంతర్జాతీయంగా బెస్ట్ టెక్నాలజీస్ నానో లెవెల్లో చేస్తే అది ఎప్పటికీ పోదు. నానో కోటింగ్ అని ఉంటుంది, షైన్ కానీ ఇప్పుడు ప్లేటింగ్ చేస్తారు, అది పోతుంది కొన్ని రోజుల్లో. దాని మీద ఇప్పుడు నానో కోటింగ్ ఒకటి వస్తుంది, నానో స్కేల్లో ఒక రకమైన ప్రొటెక్టర్ అనమాట. ఆ ప్రొటెక్టర్ కూడా వేసి చేస్తే అది ఎన్నేళ్ళైనా ఆ గోల్డ్ ఇది పోదు. సో అటువంటి స్టాండర్డ్స్ క్వాలిటీ స్టాండర్డ్స్ టెక్నాలజికల్గా పెంచుతాం. ఫస్ట్ థింగ్ టెక్నాలజీ యూజ్ చేసి క్వాలిటీ స్టాండర్డ్స్ ఒక 6 నెలలు 1 year ఉప్పు నీళ్ళలో వాడితే ప్లేటింగ్ పోతుంది. అది కాకుండా టెక్నాలజీ యూజ్ చేసి కొన్ని లిక్విడ్ కోటింగ్ కొడితే అది ఒక 20-50 ఏళ్ళ వరకు ఈ ఉప్పు నీళ్ళు కాదు ఎలా వాడినా సరే పోదు. ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ క్వాలిటీలు ఇస్తే ఇది చాలా మళ్ళీ పుంజుకోవడానికి. సో అటువంటి చర్యల ద్వారా రోల్డ్ గోల్డ్ పరిశ్రమను అభివృద్ధి చేస్తానంటారు. ముఖ్యంగా మచిలీపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి పెడన కానివ్వండి లేదా మచిలీపట్నం కానీ నేత కార్మికులు, చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. కలంకారీ అద్దకం పరిశ్రమకు పేరు పొందినటువంటి పట్టణం మా మచిలీపట్నం. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? మానవుడు జ్ఞానం వచ్చిన వెంటనే ఫస్ట్ బట్టలు కట్టుకున్నాడండి. జ్ఞానం రాగానే బట్టలు ఫస్ట్ కట్టుకున్నాడు. బట్టలు అనేది మనిషికి డిఫరెన్స్. జంతువులు మనిషి కూడా ఒక డిఎన్ఏ వైజ్ 95% చింపాంజీ మన కోతి డిఎన్ఏ కదా, మనం మంకీ నుంచే వచ్చిన డిఎన్ఏ కదా ఆల్మోస్ట్ చాలా వరకు. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం బట్టలు వేసుకుంటాం. సో బట్టలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బట్టలు నేత నేసేవాడి వల్లే మన మానం కాపాడబడుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. రైతులు ఫస్ట్ భోజనం పెట్టేవాళ్ళు, బట్టలు చేనేత కార్మికులు చాలా వాళ్ళకి ప్రతిరోజు అసలు దండం పెట్టుకుని, మనం పొద్దున్నే లేకగానే భూమికి దండం పెట్టుకుని లేగాలంటారు కదా, అలాగే బట్టలు వేసుకున్నప్పుడు బట్టలు దండం పెట్టుకుని చేనేత పెట్టుకుని మనం లెగాలన్నట్టు. దానికి చేనేత కార్మికులకి ఈ రోజున దారుణమైన పరిస్థితి అండి. పెడనంతా తిరిగాను నియోజకవర్గం, 200 రూపాయలు కూడా వాళ్ళకి గిట్టలేదు. మరి కుటుంబం అంతా కష్టపడితే రోజుకి 200 కూడా రావట్లేదు. చాలా అసలు కనీస వేతనం అని ఇప్పుడు కనీస వేతనం అని ఒక 800 రూపాయలు రోజుకి 1000 రూపాయలు పెడితే అది ఆ మాత్రమైనా పెడితే ఒక న్యాయం. వాళ్ళకి కనీస వేతనం అనేది ఫిక్స్ చేసి 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కనీస వేతనం పెట్టాలి. అది రూలు లా చేసేసేయాలి, అది చట్టం చేసేసేయాలి. అదొకటి ఫస్ట్ థింగ్. తర్వాత చేనేత కార్మికులు మగ్గం చేసేటప్పుడు వాళ్ళకి ఈ ఏళ్ళు ఎన్ని తిమ్ముళ్ళు ఎక్కుతాయి, తర్వాత కొన్ని ఏళ్ళు పోయిన తర్వాత దాన్ని ఏంటంటే కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటారండి. అది రాకుండా దానికి ముందు జాగ్రత్తగానే వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్లు అలా వాళ్ళ ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా వాళ్ళకి కొన్ని నేర్పించి చేపించి. ఎక్కువగా చేనేత కార్మికుల చావులే ఈరోజు మేము చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి సరైన జీవనోపాధి జరక్క, ఆ పరిశ్రమని ప్రభుత్వం ఆదరించక. మరి మీరు వచ్చాక ఆ పరిశ్రమకి ఏ రకమైనటువంటి చేయూతనిస్తారు మార్కెటింగ్లో కానీ వాటిలో? ఫస్ట్ వాళ్ళ లోన్లు మాఫీ చేసేసేయాలండి. చేనేత కార్మికులు ఒక లెక్క ప్రకారం, ఒక పాలసీ ప్రకారం లోన్లన్నీ మాఫీ చేసేసేయాలి. తర్వాత వాళ్ళకి కనీస వేతనం 800 నుంచి 1000 రూపాయలు పెట్టాలి. చేనేత కలంకారీ కార్మికులందరికీ రోజుకి కనీసం 800 నుంచి 1000 రూపాయలు వేతనం పెట్టాలి. మూడోది ఏంటంటే వాళ్ళకి ముందు జాగ్రత్తగానే ఆరోగ్య సమస్యలు అన్నీ పక్కాగా ముందుగానే చూసుకుని, ఎప్పుడో జబ్బు వచ్చిన తర్వాత చేయడం కంటే ముందు జాగ్రత్తగానే వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండే విధంగా, తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బీమా, వాళ్ళకి ఒక రకమైన పాలసీ అంటే రిటైర్మెంట్ లాగా అదొకటి, ఇలాంటివన్నీ చేస్తానండి. ముఖ్యంగా వ్యవసాయం కూడా వెన్నుముకే. ఇక్కడ రైతులేందే ఈ రోజున ఏ ప్రజలు లేరు, కానీ రైతుల యొక్క వ్యవసాయం ఈ రోజున చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో నడుస్తుంది. అటువంటి రైతువారి విధానానికి, వ్యవసాయ రంగానికి మీరు ఏ రకంగా సహాయం చేద్దాం అనుకుంటున్నారు? అన్నదాతలకి ఫస్ట్ రుణాలు ఒక ప్రాబ్లం అయిపోయింది, అది వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి బీమా పథకం బాగా అమలు చేయాలి, చాలా పక్కాగా బీమా పథకం అమలు చేయాలి.
ఆ బీమా అది గ్యారంటీగా వాళ్ళకి డబ్బులు వెళ్ళే విధంగా చూడాలి. ఎవ్రీ రైతుని ఒక రైతు స్థాయిలో వెళ్ళి ఆ రైతుకి పెట్టుబడులు ఎక్కువైపోయి లాభం ఏమీ రాకుండా 6 నెలలు ఒక పంటకి కష్టపడిన దానికి 6 నెలలకి అంతా ఇదైపోయి నేను 10,000 20,000 నేను ఇంటికి తీసుకెళ్తున్నానంటే ఆ సంవత్సరం అంతా ఏం తింటాడు ఆయన రైతు గారు? తినలేరు. సో అందుకనే రైతుకి కంప్లీట్గా ఎకరానికి అట్లీస్ట్ 1,00,000 రూపాయలు మిగిలేదట్టు ఖర్చులు అన్నీ పోక ఎకరానికి ఒక రకమైన ఒక స్టాండర్డ్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఆ మద్దతు ధర ఆ విధంగా ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేయాలి. ఒక్కొక్క చిన్న రైతులకి పెద్ద రైతులు ఎలాగైనా హోల్సేల్గా లాభం పొందుతారు. చిన్న రైతులకి ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు మిగిలేదట్టు సంవత్సరం మొత్తం మీద. ఒకవేళ ఆ విధంగా ధాన్యం రేట్ లేకపోతే కనుక గవర్నమెంట్ ఎక్స్ట్రా ఇచ్చేదట్టు. దానికోసం డిఫరెంట్ మెథడ్స్ లో వాళ్ళకి పంటలు మార్పించటం, అట్లాగే ఉపయోగపడేటువంటి పంటలను చేయించడం, రూపాయి మిగిలేటువంటి పంటలను చేయించడం గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ బాధ్యత పెట్టాలి. ఇప్పుడు ఉన్న ఎకనామిక్ సిచ్యుయేషన్ లో ఇంత డబ్బు లేకపోతే మనిషి బతకడం కష్టం. 1 ఎకర్ వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆ 1 ఎకర్ చేసే వాళ్ళకి కనీసం 1,00,000 రూపాయలు, ఒకవేళ వాళ్ళ లాభాన్ని పోక 1,00,000 రూపాయలు అయినా తినడానికి ఉండడానికి. ఒకవేళ అతనికి 60,000 వచ్చింది అనుకోండి, అమ్మగా అదే ఖర్చులు పోగా 60,000 వస్తే 40,000 గవర్నమెంట్ పూరించాలి. ఒక స్పెసిఫిక్ ఇంత ఇన్ఫ్లేటరీగా ఇంత డబ్బు కావాలి కుటుంబం గడవడానికి నెలకి. ఆ నెలకి అది అంత ఆ రైతుకి లాభం రాకపోతే అతనికి కావాల్సిన ట్రైనింగ్లు ఇప్పించి ఆ లెవెల్కి తీసుకొచ్చే వరకు గవర్నమెంటే ఆ సహాయం చేయాలి, పూరించాలి. ముఖ్యంగా ఒకటండి, ఇవన్నీ ఓ పక్కన పెడితే ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలు అంటే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో అనారోగ్య పరిస్థితిలో బతుకుతున్నటువంటి ప్రజలు ఎక్కువ ఉన్నారు. ఎంత ఆరోగ్యశ్రీ పథకాలు పెట్టినా ఎన్ని రకాలు ఇచ్చేసినా ఇవాళ డాక్టర్స్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం తరఫున ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని తీర్చిదిద్దడానికి ఏ చర్యలు తీసుకుంటే మీరు బాగుంటుందని అనుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ప్రజల ఆరోగ్యం ఈ అభివృద్ధి పేరుతోటి చాలా అన్యాయంగా పనికి మాలిన ప్రోడక్ట్స్, అందులో ఏ కెమికల్స్ వాడుతున్నారు, ఏ నూనెలో ఏం వాడుతున్నారు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, ఎఫ్డిఏ అనేది ఈ కంట్రీలో చాలా వీక్గా ఉంది. అది ఇమీడియట్గా ప్రజలు తినేది, తాగేది, పీల్చే గాలి కంప్లీట్గా చర్యలు తీసుకునే విధంగా అడుగడుగున నూనె ఉందంటే ఆ నూనెలో ఏం కలుపుతున్నారు ఏంటి కెమికల్ టెస్టింగ్ చేసి ఆరోగ్యమైన కానీ క్యాన్సర్లు క్రియేట్ చేసే అన్ని ఫస్ట్ ఆ కంపెనీలు అన్నింటినీ బ్యాన్ చేసేయాలి ఓటాతోటి. ప్రజల ఆరోగ్యానికి చాలా పెద్ద పెట్టేయాలి. తర్వాత డాక్టర్లు, ఈ రోజున చాలామంది డాక్టర్లు కావాలి మనకి. ఈ రోజున ఇండియాలో 10 లక్షల డాక్టర్లు షార్టేజ్ ఉన్నారు. మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు 13 ఇంజనీరింగ్ కాలేజీలు 6 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. ఇప్పుడు 900 పైగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, కానీ 20 మెడికల్ కాలేజీలు ఉన్నాయి సుమారు. ఇవన్నీ ఇంత వెనకబడిపోవడానికి కారణం ఎవరో తెలుసు మీకు? జూడాలు, జూనియర్ డాక్టర్లు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, వీళ్ళు ముగ్గురు ఎప్పుడు మెడికల్ కాలేజ్ పెడతారన్నా గోల్ చేసేస్తారు. ఈ జూడాలు చేసిన స్ట్రైక్లు మీరు లెక్క చూసుకోండి, అన్ని వర్గాల్లో స్ట్రైక్లు, ఆర్టీసీ కార్మికులే కానీ ఇలాగా గత 5 ఏళ్లలో లెక్క చూసుకోండి. ఈ జూడాలు చేసిన స్ట్రైక్లు, ఆ క్యాంటీన్లో ఫుడ్ పోకపోతే స్టేట్కి ప్రాబ్లం ఏంటండి? అది వీళ్ళకి అసలు మంచి అనేది జనాలు ఏమనుకుంటారు అనేది కూడా అనిపించదా? మరి ఇప్పుడు ఇంత వీళ్ళు యాక్చువల్ సమాజంలో నెంబర్ 1 స్థానం, బాగా చదువుకున్న వాళ్ళలో నెంబర్ 1 కదా వీళ్ళంతా. మరి అంత 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 ప్రతిదానికి రోడ్ల మీదకి వచ్చేసి స్ట్రైకులు చేయడం. సో ఇప్పుడు ప్రతి గ్రామానికి, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి చిన్న గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టించడం, దాంట్లో డాక్టర్ ఉండేటట్టు చేయడం. ఇప్పుడు ఈ అమెరికాలో అభివృద్ధి చెందిన దేశాల్లో 200 మందికి ఒక డాక్టర్ ఉంటారు. ఇక్కడ కొన్ని 10,000, 8,000, 10,000 మందికి ఒక డాక్టర్ కూడా లేరు. ఒక డాక్టర్ ఉన్నారంటే తమ్మంతా అక్కడ పడిపోయినట్టుగా, జనాలందరూ అక్కడ పడిపోయినట్టు ఒక సామెత ఉంది. అంతా అక్కడ ఒకటే డాక్టర్. ఇప్పుడు అందరికీ ఒక లెవెల్ ఆఫ్ ఈక్వల్ ట్రైనింగ్, ఈక్వల్ ఇది చేసి డాక్టర్లని వాళ్ళకి కూడా టోటల్ ఎకానమీ, మెడికల్ ఎకానమీ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా, అందరి డాక్టర్లకి న్యాయం జరిగే విధంగా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకి బోల్డ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలాంటి. మనకి ఇప్పుడు ఇమీడియట్గా డాక్టర్లు అవసరం కాబట్టి ఆ ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్ అన్ని 3 షిఫ్ట్లో రన్ చేయాలి. ఇప్పుడు 10,000 మంది ప్రొడ్యూస్ అయితే 3 షిఫ్ట్లో 30,000 మంది ప్రొడ్యూస్ అవుతారు. సో ఆ విధంగా ఈ రోజు నెక్స్ట్ సంవత్సరం నుంచి 3 షిఫ్ట్లో టాప్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని 3 షిఫ్ట్లో అసాధారణమైన నెంబర్ ఆఫ్ డాక్టర్స్
ప్రొడ్యూస్ చేయాల్సిందే. అలాగే ఈ ప్రతి జిల్లాకి 10 మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలతోటి, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీస్ తోటి మొత్తం అసలు చాలా ఒక లెవెల్లో ఎండీలు, డాక్టర్లు చదువుతారండి కష్టపడి. ఆ తర్వాత వాళ్ళకి సమానమైన ఎండి ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే లేవు. వాళ్ళు చాలా 2 కోట్లు 3 కోట్లు ఎక్కడెక్కడికో వెళ్ళి చదవాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవునండి, అది కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. వేళ ఒక డాక్టర్ తయారవ్వాలి అంటే చాలా కాస్ట్లీ అఫేర్. అవును, అంత అది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సామాన్య మానవుడు కూడా ఆ కోర్సు చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం. బయోటెక్నాలజీ, జెనెటిక్స్ ఇలా చదివిన బ్యాక్గ్రౌండ్ అని అంటారు. వాళ్ళకి జస్ట్ ఇంకో 2 years బ్రిడ్జ్ కోర్స్, వాళ్ళు ఆల్రెడీ 3 ఏళ్ళు చదివారు, ఇంకో 2 years బ్రిడ్జ్ కోర్స్ పెట్టేసేస్తే చాలా తక్కువ ప్రైస్లో. ఇప్పుడు ఏఎంఐ ఉందండి, 100 రూపాయలు చలానా కడితే మీరు ఏఎంఐ పేపర్లు రాసుకోవచ్చు. సో అదేవిధంగా డాక్టర్లకు ఎందుకు లేదు? థియరీ పార్ట్ అంతా ఏఎంఐ లాగా ఎవరి కాళ్ళే ప్రాక్టీస్ చదివేసుకుని, పుస్తకాలు చదివేసుకుని థియరీ పార్ట్ చేసేసి లాస్ట్లో హౌస్ సర్జెన్సీ. కానీ ఈ ప్రాక్టికల్స్ మాత్రం, ఈ మెడికల్లో ఉన్న ప్రాక్టికల్స్ అదే యూనివర్సిటీలో, అదే మెడికల్ కాలేజెస్లో వెళ్ళి ఎవరికైనా యాక్సెస్ ఇచ్చి ఇది తయారు చేయకూడదు. ముఖ్యంగా మీరు ఇవాళ సంఘంలో కనుక చూస్తే వెనుకబడిన జాతులు, అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీ విభాగాలు, వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలా వెనుకబడిన జాతులుగానే గుర్తించబడుతున్నారు. వాళ్ళని ఆ స్థాయిలోనే ఉంచుతున్నారు. వాళ్ళ అభివృద్ధికి మీరుగా తీసుకోబోయేటువంటి చర్యలు ఏంటి? మన దేశ అభివృద్ధి రిజర్వేషన్ తోటే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఒక 100 సీట్లు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది పూర్వం. అది ఓన్లీ అగ్రవర్ణాలే, ఆ 100 మంది పిల్లలు చదువుకునే వాళ్ళు, ఆ డిమాండ్ సప్లై సరిపోయేది. ఈ రిజర్వేషన్ పెట్టడం వల్ల, ఒక 50% రిజర్వేషన్ పెట్టడం వల్ల పైన ఈ వీళ్ళకి 50 సీట్లే ఉండడం, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉంటాయి, వాళ్ళే పెట్టగలరు. సో ఈ 50 సీట్లు రిజర్వేషన్ పెట్టడం వల్ల వాళ్ళకి సరిపోకపోవడం వల్ల ఇంకోటి పెట్టారు, 50 100. సో ఆ విధంగా 100 సీట్లకి 2 కాలేజీలు వచ్చినాయి. తర్వాత ఏమైంది, ఆ డిమాండ్ సప్లై అనే దాని వలన అలా ఒక ఇదిగా పెరుగుతూ వచ్చింది వ్యవస్థ. రిజర్వేషన్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున మన రిజర్వేషన్ వల్ల కొంచెం స్లోగా గ్రోత్ వచ్చిన తర్వాత దీని ఎఫెక్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, వాళ్ళ యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎస్సీ సప్లాన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడి పనిచేశారు దానికి, చాలా ఇదిగా. ఎస్సీ సప్లాన్ వాళ్ళ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టకుండా వేరే వాటికి డైవర్ట్ చేసేవాళ్ళు. అది వాళ్ళకి నిధులు ఖర్చు పెట్టడం అనేది చాలా మంచిది, అది చాలా బాగా వాళ్ళకి కేటాయించినటువంటి నిధులు వాళ్ళకే ఖర్చు పెట్టేటువంటి చర్యలు మీరు తీసుకోవాలి. అది తర్వాత అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా పెట్టి బీసీలకు కూడా వాళ్ళ నిధులు వాళ్ళ ప్రపోర్షనేట్ పర్సంటేజ్, అదేవిధంగా వేరు వర్గాలకి వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి వెళ్ళిపోవాల్సిందే నిధులు. అది చాలా ఇంపార్టెంట్. ఈ మన ఇప్పుడు పెద్ద కంపెనీలు ఏం చేస్తారంటే అండి, అందరిని మేధావులని పెట్టుకోరు, ఒక బాటం 20% ఫ్రెషర్స్ని పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మేధావులు చేసే విధంగా. అప్పుడు ఏమవుతుంది, కలెక్టివ్గా ఒక స్ట్రాంగ్ అవుతాం, మనతో పాటు అందరినీ కలుపుకుని తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీకున్నటువంటి ఆశయాలన్నిట్లో మీ పార్టీ తరఫున, అంటే పార్టీకి ఒక రకమైనటువంటి ప్రణాళిక, ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. మీకున్నటువంటి ఐడియాస్ అన్నిటినీ ఇంప్లిమెంటేషన్ ఈ పార్టీలో మీరు ఉండటం వల్ల మీ పార్టీ అధిష్టానం మీకు రేపు సహకరిస్తుందంటారు ఈ పనులు చేయడానికి? నేను చెప్పేది మీరు అందరూ కన్విన్స్ అయితే కనుక చాలా తేలికండి. ఇప్పుడు కేసీఆర్ గారు తప్పుడు మార్గంలో కన్విన్స్ చేశారు. నేను చెప్పేది ధర్మబద్ధమైన కన్విన్సింగ్. ఆడవాళ్ళకి సగభాగం అన్ని మన ధర్మాలు చెప్తున్నాయి, సనాతన ధర్మం, అర్ధనారీశ్వర స్వరూపం అంటారు, సగం ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదేవిధంగా రిజర్వేషన్లో 30% ఎందుకు ఇచ్చారు, 50% ఇవ్వాలి. ఓకే, అవన్నీ ధర్మం, చాలా ధర్మం. అవన్నీ రియలైజ్ అవుతారు. రియలైజ్ అయినప్పుడు డెఫినెట్గా అందరూ వస్తారు, ప్రపంచంలో జనాలందరూ. అవును, దానికి మీ పార్టీ ఒప్పుకుంటుందంటారా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తామండి, ఒప్పిస్తాము. స్వాతిముత్యం సినిమాలో ఒప్పించి ఎలా వెనకాల పడి ఒప్పించి ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఆ టైప్లో ఒప్పిస్తాం. సో స్వాతిముత్యం కమల్ హాసన్ లాగా మీరు ప్రజాసేవకి, వాళ్ళకి చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు సాధించడానికి 24 గంటలు మీ అధిష్టానంతో పోరాడతాను అంటే డౌటే లేదు. కొన్ని విషయాల్లో ఈ రోజున మీరు మీ పార్టీతో పాటుగా సిపిఎం మీతో పాటు కలిసి నడుస్తుంది అంటే కమ్యూనిజంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు మీ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాల్లో కొంచెం క్లాషెస్ ఉంటాయి. మరి రెండు సైమల్టేనియస్గా కలిసి నడుస్తారు అనేటువంటి నమ్మకం మీకుందా? చాలా చక్కని ప్రశ్న అడిగారండి. కమ్యూనిస్ట్ అనేది నాకు ఒకప్పుడు అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు లాస్ట్ 2 days 3 days బాగా తిరుగుతున్నాను వాళ్ళతోటి. చాలా డిసిప్లిన్ ఉన్న పీపుల్ అండి. అసలు నేను చెప్తున్నాను కదా,
పాలిటిక్స్లో అంత డిసిప్లిన్ ఉన్న వాళ్ళని నేను చూడలేదు. ఒక మాట అంటే మాట, టైం అంటే టైం, చాలా కరెక్ట్గా ఉంటారు. మేము అమెరికాలో కూడా చాలా కరెక్ట్గా ఉండడం వల్ల ఈ 17 ఏళ్ళ నుంచి పనిచేయడం వల్ల నేను టైం అంటే టైం అన్నది నాకు వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి. అసలు మనస్తత్వంగా కూడా చాలా బాగా అలైన్ అయిపోయింది నాకు. అలాంటి మనస్తత్వం ఉండబట్టే విభజించడం అనేది తప్పు అనేటువంటి మొదటి నుంచి వాళ్ళు అనబట్టే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ రోజు వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. చెప్పాలంటే హై లెవెల్లో, మా లెవెల్లో, మనుషుల లెవెల్లో కూడా బాగా మ్యాచ్ అయిపోయింది నాకు బాగా. అసలు నిన్న దివిసీమ స్మారక మెమోరియల్కి వెళ్ళాము. అసలు ఏమైనా చేయగలిగితే చేయగలరండి వాళ్ళు, అనుకున్నారంటే చేసి తీరుతారు. అసలు అంత స్ట్రాంగ్. సో ఈ రెండు పార్టీల సహకారంతో, అంటే సిపిఎం సహకారంతో, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశయాలతో సమైక్యాంధ్ర పార్టీ తరఫున ఈ రెండు పార్టీలు రేపు పొద్దున ఫ్యూచర్లో కలిసి ఉండి ఈ ప్రజలకు మీరు ఇవ్వబోయేటువంటి హామీలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ యువత చాలా ఇంపార్టెంట్ అండి. యువతకి నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. అలాగే స్త్రీలకు కూడా చాలా ఇంపార్టెంట్. స్త్రీలకి మద్యపానం అనేది కూడా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ పూర్తి స్థాయిగా, అంటే కేవలం ఎలక్షన్ ప్రచారాలన్నీ నీటి మీద మాటలు అని అంటారు. అంటే ఈరోజు చెప్పినవి రేపు జరగవు, ఈ నాయకులు పాటించరు అంటారు. మరి మీరుగా ఈ ప్రజలందరికీ ఇప్పటివరకు మీరు చెప్పినటువంటి ఈ సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిగా మీరు ఇవ్వగలుగుతారు, రేపు పొద్దున ఈ ప్రజలకు అందించగలుగుతారు అనేటువంటి హామీ ఎలా ఇవ్వగలుగుతున్నారు మీరు మాకు? అంటే రేపు పొద్దున మీరు గెలిచేశాక మీ వ్యాపారాలు, మీ పరిస్థితులు, మీరు అమెరికా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మిమ్మల్ని నమ్మి మంచివారు, ఆయన అంతా యువకుడు అని మేము నమ్మి మిమ్మల్ని ఎంపీగా గెలిపించామనుకోండి, రేపు పొద్దున మీరు గెలిచిన తర్వాత మీ పార్టీ ఆదేశానుసారం వాళ్ళకి వంగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. లేదా మీ వ్యాపార నిమిత్తం మీరు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, మమ్మల్ని మర్చిపోవచ్చు. మిమ్మల్ని గెలిపించాలి అనేటువంటి నమ్మకాన్ని మీరు మాకు ఎలా కలిగించగలరు? చాలా గట్టిగా అడిగారు సార్ మీరు ప్రశ్న. నేను 17 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నానండి. నాకు 2 ఆడపిల్లలు. నేను ఇక్కడికి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నా ఉద్యోగం రిజైన్ చేసేసి నేను ఇక్కడికి రావడం అయింది. మా పిల్లలు ఇంకా కొన్ని అక్కడ కోర్సులు కంప్లీట్ చేయాల్సి ఉండడం వల్ల మా మిస్సెస్ అక్కడ చేపించి తర్వాత ఇక్కడికి వచ్చే ప్లాన్ అనమాట. సో నేను ఆల్రెడీ బాగానే సంపాదించుకున్నానండి, చాలా బాగానే సంపాదించుకున్నాను. నాకు తెలిసిన విద్య చదువుకోవడం, సంపాదించడమే. రియల్గా చెప్పాలంటే సంపాదనే కావాలనుకుంటే నేను ఎంతైనా సంపాదించుకోవాలి, నాకు లిమిట్ లేదు. ఈ పాలిటిక్స్లోకి వస్తే నేను సంపాదించాను. రియల్గా చెప్పాలంటే నా మనస్తత్వానికి సంపాదించుకోవడం, బిజినెస్ పరంగా, ఐటీ పరంగా, లేకపోతే కొత్త కొత్త ప్రోడక్ట్లు తెచ్చి చాలా సంపాదించుకోవాలి. నా సత్తా నాకు ఉంది, అవినీతి లేకుండా నిజాయితీగా. వేరే దేశాల్లో అంత కెపాసిటీ ఉన్న పర్సన్. కానీ ఇప్పుడు నాకు పిల్లలు 2 ఆడపిల్లలు. మా పెద్దమ్మాయి పేరు విజయభారతి, మా అమ్మ పేరు. మా 2వ అమ్మాయి పేరు సుభాసారథిని, మా అత్తగారి పేరు. మా పిల్లలకి ₹1 ఇచ్చినా నాన్నే అంటారు. ఇప్పుడు మీరు ఒకటండి, మీరు గెలిచాక సంపాదించిన తర్వాత, గెలిచిన తర్వాత సపోజ్ మీరు గెలుస్తారు, మీరు ప్రజలకు అందుబాటులో ఉండగలరనే హామీ మీరు ఇవ్వగలరా? నేను ఉద్యోగం నేను ఆల్మోస్ట్ వదిలేశానండి. నేను ఇప్పుడు కంప్లీట్ ప్రజాసేవకే అంకితం చేసుకుందాము. ఈ కెరీర్లోనే ఒక కెరీర్ ఒకటి తీసుకున్నప్పుడు దాన్ని న్యాయం చేయాలి. నేను ఎవ్రీ వీక్ నేను ఏమేమి పనులు చేశాననేది స్టేటస్ రిపోర్ట్ ఇస్తాను. అంటే నేను చేసిన పనికి ఈ పని చేస్తాను, ఈ వారం ఈ గంట ఈ పని చేస్తాను, రోజుకి 8 గంటలు 9 గంటలు పని చేయాలి ఎంపీగా, ఎమ్మెల్యేగా. అది ఆ స్టేటస్ ఎవ్రీ వీక్ నేను దీని మీద పని చేస్తాను, దీని మీద పని చేస్తాను చెప్తాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను మచిలీపట్నం చిలకలపూడిలో నేను ఇల్లు కట్టుకుంటాను. గెలిస్తే కనుక వెంటనే ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం. వీళ్ళకి అందుబాటులో ఉంటారు. ఇల్లు కట్టుకుని ఇక్కడ హెడ్ క్వార్టర్స్ గా పెట్టుకుని ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో ఉద్యోగం, అదే నా పార్లమెంట్ పరిస్థితి ప్రకారం అక్కడ తిరగాలి కాబట్టి బేస్ పెట్టేసుకుంటాను. ఇక్కడ మూవ్ అయిపోయి ఇక్కడ ఆల్రెడీ మూవ్ అయిపోయాము, ఆల్మోస్ట్ మూవ్ అయిపోయినట్టే పరిస్థితి. ఇక్కడ మచిలీపట్నంలో మంచి ఇల్లు కట్టుకుని, మా పేరెంట్స్ కూడా, మా ఫాదర్కి 8 years అండి, 79 years, మా మదర్ కూడా బాగా ఓల్డ్ కదా. సో వాళ్ళతోటే నేను ఇక్కడ ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఎవ్రీ సమస్యని రిటర్న్గా తీసేసుకుని బోర్డులు ఏర్పాటు చేస్తాను. వాళ్ళ సమస్యలు అన్నీ వర్క్స్ పెట్టి క్యూలో పెట్టుకుని క్యూలో ప్రకారం టిక్ 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 కొట్టుకుంటే. అంటే మా ప్రజలకి ఒక అలవాటు ఉందండి. పూర్వకాలంలో మాకు ఒక ఎంపీ గారు ఉండేవారు. ఆయన అనేవాడు, అయ్యా మీరు నాకు ఓటేస్తే గెలిస్తే ఢిల్లీ వెళ్ళి ప్యాక్ ఆడుకుంటాను, ఓడిపోతే బందర్లో ఉండి ప్యాక్ ఆడుకుంటాను అనేవాడు. అంటే ఆయన గెలిస్తే ఇక్కడ కనపడ్డు. మరి మీరు కూడా అదే పరిస్థితిలో రేపు పొద్దున కనిపిస్తారా కనిపించరా అనేటువంటి ఉద్దేశంతో మేము అడిగాం.
కాబట్టి మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ప్రజాసేవలోనే మీ జీవితాన్ని గడపాలి అనేటువంటి నిర్ణయంలో మీరు ఉన్నారని అంటున్నారు, అంతేనా? నేను మీరు చూస్తున్నారు గత 15 రోజులు ఎలక్షన్ నామినేషన్ నాకు లాస్ట్ రోజు ముందు ఈవినింగ్ ఇచ్చారు బీఫామ్. ఇచ్చిన కాడి నుంచి నేను ప్రతి గ్రామం ప్రతి టౌను ఇప్పటి వరకు ఇంత షార్ట్ టైంలో ఏ ఎంపీ నేను కవర్ చేసిన విలేజెస్ టౌన్లు కానీ ఈ బందర్ చేతుల్లో ఉన్నారా చెప్పండి? ఇంత షార్ట్ టైంలో ఇన్ని విలేజెస్ ఇన్ని టౌన్ ఈ నియోజకవర్గంలో ఇన్ని 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉన్నాయి. ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా కవర్ చేసి ఉన్నారు. నేను ఒకటి పట్టుకుంటే మాత్రం దాన్ని అసలు చాలా డీప్గా చేస్తాను పని. అందుకనే నేను ఈరోజు సక్సెస్ అయ్యాను. సో సమైక్యాంధ్ర పార్టీ అంటే ఈ రోజున సమైక్యాంధ్ర పార్టీ ఏర్పడినటువంటి ఉద్దేశం రేపు పొద్దున ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళా కలిపి ఉంచడానికి ప్రయత్నం చేస్తోంది అనేటువంటిది నిదర్శనం. ముఖ్యంగా ఇక్కడ మేము ఈ రోజున సమైక్యాంధ్ర పార్టీ కోసం, సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం 72 రోజుల పాటు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు నడిపినటువంటి పురిటిగడ్డ ఈ మచిలీపట్నం. అంత ఉద్యమం చేసినటువంటి ప్రజల్ని మాబ్ చేసి రాజకీయ పార్టీలు ఇవాళ విభజనకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే విభజన జరిగిపోయింది అనేటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లో బలంగా చెప్తున్నారు తప్పితే మీ సమైక్యాంధ్ర పార్టీ తరఫున మీరు ఇది మళ్ళీ కలిసి ఉంటుంది, దీన్ని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఇది ఖచ్చితంగా కలిసి ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని మీరు ఇవ్వగలుగుతారా? ప్రజల మనసులో తెలుగు వాళ్ళందరూ అనేది కలిసి ఉండాలనేది ఉందండి. తెలంగాణలో కూడా నేను మాట్లాడాను కదా, చాలా మంది ఈ పొలిటీషియన్స్ వాళ్ళు పదవులు కొత్త మినిస్టర్లు కొత్త పొలిటీషియన్ వాళ్ళ స్వార్థానికి చేయడమే తప్ప ప్రజల్లో అక్కడ చాలా మంది సమైక్యవాదులు ఉన్నారండి. ఈ మరీ రౌడీజంగా వెళ్ళిపోయి వీళ్ళందరూ రోడ్డు మీదకి సమైక్యవాదం వినపడితే కొట్టేసే రకంగా తయారైన వలన వాళ్ళందరూ తొక్కేపడ్డారు ఈ రోజున. రేపొద్దున ఎలక్షన్లో కూడా కనపడుతుంది అది. టీఆర్ఎస్ తర్వాత మిగతా పార్టీలు అన్నీ కలిపితే అన్ని సమైక్య ఓట్లే ఒక విధంగా చెప్పాలంటే. అది ఎలా ఉంటుంది అనేది, సమైక్య వాళ్ళు ఎలా మూవ్ అవుతారు అనేది ఒక పద్ధతి ప్రకారం చెప్పడం. అంటే మా ఉద్దేశం మీ సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థులు కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రం కలిసి ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందంటారా? ఖచ్చితంగా ఏర్పడుతుందండి. మేము గెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలిసి సమైక్యంగానే ఉంటాము, సమైక్యంగా ఉండే విధంగా చేస్తాము. సమైక్య ఆంధ్రప్రదేశ్నే ఉంచగలుగుతారు, విడిపోవడం అనేది ఉండదు. మా ప్రభుత్వం వస్తే ఎట్టి పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యంగా మాత్రం మనోభావాలు లేవు, ఏమి లేవు. తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఉంటేనే వాళ్ళందరికీ మంచిది. ఈ రోజున పిల్లలు కావాలంటారండి, ఏంటి చిన్నపిల్లలు ఏదో ఏంటి కత్తితో ఆడతారంటారు, ఇస్తామా? అలాగే వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మిగతా పార్టీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు లేదా బీజేపీ పార్టీ చెప్పినట్టు అక్కడే డెవలప్ అయింది. ఇందాక మీరు చెప్పారు తెలంగాణనే ఎక్కువ డెవలప్ అయింది, ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది అని. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విడిపోవడం ఒకటే దారిని మిగతా పార్టీలు చెప్తున్నాయి. కానీ కలిసి ఉన్నప్పుడు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని మీరు సాధించగలుగుతారా? కలిసి ఉన్నప్పుడు సాధ్యం. రాష్ట్రం చాలా ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారంగా పెద్ద రాష్ట్రాలతోనే పవర్ కంట్రోల్ బాగుంటుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే ఇంత డెవలప్డ్, ఇంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, వీళ్ళందరూ కలిస్తే ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ రూల్ చేస్తారనే భయంతో విభజించి. అంటే ఇన్నాళ్ళు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం పెట్టుబడులన్నీ తీసుకెళ్ళి అక్కడే పెట్టి బిజినెస్లన్నీ అటే చేశారు. మీ ఉద్దేశం ప్రకారం పెట్టుబడులన్నీ ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకుని ఇక్కడ అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని కూడా ఆ ప్రాంతంతో పాటు సమానంగా అభివృద్ధి చేయడం వల్ల అందరూ కలిసి ఉండటం వల్ల లాభం పొందొచ్చు అనేటువంటిది మీ ఉద్దేశమా? హైదరాబాద్లో మేజర్ ఎకానమీ ఉందండి, అక్కడ అసలు అంతలాగా ఎందుకు వెళ్ళి పెట్టారు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మిగతా ఏరియాలు ఇంతలాగా క్షీణించిపోతున్నాయి. తీర ప్రాంతం, కోస్టల్ ఏరియాస్ అన్ని అసలు అండర్ డెవలప్ అయిపోయినాయి, దారుణంగా చండాలమైన పరిస్థితిలో ఉంది. అది డీసెంట్రలైజ్డ్. ఒకప్పుడు డేటాబేస్ నార్మలైజేషన్ చేశారు ఎఫిషియన్సీ కోసం, తర్వాత డీనార్మలైజ్ చేశారు. అంటే ఏంటంటే ఒక చోట ఇదైపోయినప్పుడు మళ్ళీ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్, అలాగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు రైట్ నౌ అయితే మొత్తం హైదరాబాద్ అంటే ఆఫీసులన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కొక్క వింగ్లో ఒక్కొక్క ఆఫీస్ పెట్టడం, ఒక్కొక్క చోట ఒక్కొక్క కోర్టు పెట్టడం, ఒక్కొక్క చోట ఒక్కొక్క కేంద్రం. డిస్ట్రిబ్యూటెడ్ అంటే అది ఒక నిమిషం నన్ను చెప్పనండి. డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్. అన్యాయం జరిగిన ప్రాంతాలు, ఒకప్పుడు రిజర్వేషన్లో
సామాజిక అన్యాయం జరిగిందనే కదా రిజర్వేషన్లు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ప్రాంతాలకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రాంతాలకి రిజర్వేషన్ పెట్టాలి. ఇప్పుడు పరిస్థితి ప్రాంతాలకి రిజర్వేషన్ పెట్టాలి. ఈ ప్రాంతంకి చాలా అన్యాయం జరిగింది. ఒక హైదరాబాద్ ఇప్పుడు ఈ సామాజికంగా ఒక అగ్రవర్ణాలే అన్ని రూల్ చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ పెట్టాలి. ఈ ప్రాంతాలకి ఈ ప్రాంతాలన్నీ ఏబీసీ అని క్లాసిఫికేషన్ చేసి ఈ క్లాసిఫికేషన్ ప్రకారం నిధులు ఈ విధంగా వెళ్లాల్సిందే అని చెప్పి ఒక రిజర్వేషన్ పెట్టాలి. అదే విధంగా ఒకప్పుడు సామాజిక అన్యాయం ఎలా జరిగిందో ఇప్పుడు సామాజికంగా ఇంకో పెద్ద అన్యాయం రాబోతున్నది. ఎలాగంటే వృత్తిపరంగా అన్యాయాలు వస్తున్నాయి. ఏంటి ఇప్పుడు ఫిల్మ్ స్టార్ వచ్చి ఒక పార్టీ ప్రకటించేపాటికి మొత్తం ఫోకస్ అంతా వాళ్ళే. ఇంకా అసలు ఈ రోజున మొత్తం వాళ్ళదే. ఈ రోజున బెస్ట్ నంది అవార్డులు ఇస్తున్నారు. ప్రభుత్వం ఎన్నో అవార్డులు, స్టార్ అవార్డులు అని ఒక డైరెక్టర్ రూమ్కి వెళ్తే ఆయన రూమ్ నిండా ఇన్ని వందల అవార్డులు ఎందుకండి? ప్రోత్సాహం అన్ని రంగాల్లో రావాలి కదా. బెస్ట్ టీచర్ అంటే ఏమన్నా చెప్పగలరా? మీరు చెప్పగలరా? బెస్ట్ జర్నలిస్ట్ అంటే చెప్పగలరా? దిక్కులేదు. టాప్ 10 జర్నలిస్టులకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు. బెస్ట్ రైతుకి లేదు, బెస్ట్ పారిశ్రామికవేత్తకి లేదు, బెస్ట్ పల్లికారులు మంచి డైవ్ చేసి మూమెంటం వీడియోలు తీసి ఒక ప్రోత్సాహం కలిగించు. లేదు బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ తెలియదు, బెస్ట్ సాఫ్ట్వేర్ పర్సన్ తెలియదు, ఎవరికి తెలియదండి. ఎవరికి తెలియదు అసలు, ఎవరికి తెలియదు. అది రికగ్నిషన్. ఈ వృత్తుల పరంగా కూడా ఒక 1000 కోట్లు పెట్టి వృత్తుల పరంగా అన్ని వృత్తులకి సమానం. మీడియాలో కూడా ఒక రిజర్వేషన్ పెట్టాలి. మీడియాలో రిజర్వేషన్ పెట్టి అన్ని మిగతా వృత్తులు కూడా వాళ్ళు మనుషులే, టీచర్లు మనుషులే, పల్లికారులు మనుషులే, తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్ మనుషులే, వాళ్ళందరికీ సమానమైన రికగ్నిషన్ మీడియా వాళ్ళు క్రియేట్ చేయాలి. వాళ్ళని కూడా లైమ్ లైట్ లో తీసుకురావాలి. ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయ పార్టీ పెట్టుతానని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే 3 గంటలు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చినంత ఇదిగా వీళ్ళకి కూడా రావాలి. ఈ కార్యక్రమాన్ని మన సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందుగా ఫైనల్గా మీరు మా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్స్ని మీరు ఏం రిక్వెస్ట్ చేయబోతున్నారు? మచిలీపట్నం ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి న్యాయం చేయించాలనేది నా ప్రథమ లక్ష్యం అండి. యువతలకి, మహిళలకి నేను అండగా నిలబడి వాళ్ళని చాలా గొప్పవారిలా తీర్చిదిద్దుతాను. యువకుల్ని మన యువకులు అంటే మన పిల్లలు. వాళ్ళు మన జీవితంలో ఎంత పైకి వెళ్ళినా సరే మన పిల్లలు అభివృద్ధి చెందకపోతే మన మనసలతనం అంతా చాలా దుర్భరంగా ఉంటుంది. వాళ్ళు సక్సెస్ఫుల్ ఇంజనీర్లు, డాక్టర్లు, చాలా ప్రొఫెషనల్స్ అయితే మనం హ్యాపీగా కన్నుమూయొచ్చు. మన యువతని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకనే యువతకి పెద్దపీట వేస్తాను. అందరికీ సమానమైన న్యాయం, అన్ని ప్రాంతాలకి, నా నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాలకి సమానమైన న్యాయం, అన్ని ప్రాంతాలకి సమానమైన, అన్ని వర్గాలకి సమానమైన న్యాయం చేస్తాను. అందరినీ ఒకటేగా ట్రీట్ చేసి నేను జై సమైక్యాంధ్ర తరపున పాదరక్షల గుర్తుపై మీరు ఓటేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీరు స్టూడియోకి విచ్చేసి మీ యొక్క అభిప్రాయాల్ని మా ప్రజలతో పంచుకున్నందుకు సిటీ కేబుల్ తరఫున మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ మీ భావాలను అర్థం చేసుకుని మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించాలి అనేటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిచినందుకు వారందరి తరఫున మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాం. మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రేపు మరొకరితో ఈ కార్యక్రమంలో పునఃప్రారంభం అవుతుంది. అంతవరకు నమస్కారం, సెలవు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. కదం తొక్కి కదలరా తెలుగు పౌరుడా, జనగణమై కదలిరా జాతి వీరుడా. కదం తొక్కి కదలరా తెలుగు పౌరుడా, జనగణమై కదలిరా జాతి వీరుడా. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి, బందరు పోర్టు సాధన తదితర సమస్యలపై పోరాటం చేయుటకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా యువకుడు, విద్యావంతుడు, ఎన్ఆర్ఐ శ్రీ కమ్మిలి శ్రీనివాస్ గారు పాదరక్షల గుర్తుపై పోటీ చేయుచున్నారు. వారికి మరియు పార్లమెంటు స్థానం పరిధిలో పోటీ చేస్తున్న 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు
తమ అమూల్యమైన ఓటును పాదరక్షల గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన. జై సమైక్యాంధ్ర పార్టీ. మన ఎన్నికల గుర్తు పాదరక్షలు. పోలింగ్ తేదీ 7/5/2014 బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.